అదేనా తప్పకుండా నేను ఏబిఎన్లోనే కొనసాగుతాను. సరదాగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అంతే. ఇప్పటిదాకా నేను చేసిన డైరెక్టర్స్తో నేను ఒక 4-5 పనిచేశాను. ఈయన ద బెస్ట్ అండి. సో భానుగారిని ఇంకా బాగా ఏడిపించారా? అది అందరినీ ఏడిపించాను అనుకోండి. ఎప్పుడైనా కానండి అంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇంటిస్తానే ఉంటాడని పాపం, కానీ హీరోకి అర్థం కాదు అది. అందరికీ నమస్తే, నేను అంజుమ. ప్రేమ ఒక అందమైన భావన. ప్రేమలో ఇద్దరు నిజాయితీగా ఉంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ ఒకరు నిజాయితీగా ఉండి ఇంకొకరు నిర్లక్ష్యంగా ఉంటే ఆ నిజాయితీగా ఉన్నవారి పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంటుంది. దీన్నే ఒక మంచి ప్రేమ కావ్యంగా చూపించారు లవ్ వైరస్ టీమ్. లవ్ వైరస్ టీమ్ రీసెంట్గా రిలీజ్ అయి అందరి మన్నలను పొందింది. ఇప్పుడు దానికి సీక్వెల్గా లవ్ వైరస్ 2 రాబోతోంది. స్వయం కృషి క్రియేషన్స్ ఆధ్వర్యంలో వస్తున్నటువంటి ఈ షార్ట్ ఫిల్మ్కి సంబంధించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుందాము. మనతో పాటు డైరెక్టర్ ఎస్డి నుమాన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? లవ్ వైరస్ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అందరం ఎంజాయ్ చేస్తున్నాం. సో మా టీం అంతా అందరం కూడా ఈ సక్సెస్ని అంటే లవ్ వైరస్ 1 ఏదైతే ఉందో దానికి వచ్చిన రెస్పాన్స్ మీరు కూడా చూశారు. సో యూట్యూబ్లో ఇంకో ట్రెండింగ్గా ఉంది. సో సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మంచి రెస్పాన్స్ రావడంతో దానికి సీక్వెల్స్ కూడా మేము ప్లాన్ చేసాము. సో సిరీస్లో భాగంగానే లవ్ వైరస్ 2 సో షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయింది 36 అవర్స్లోనే. సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా జరుగుతుంది. సో ఇప్పటికే ఎడిటింగ్ అండ్ డబ్బింగ్ కంప్లీట్ అయింది. ఇక డిఏ అండ్ రికార్డింగ్ ఉంది. సో ఆ వర్క్స్ అంతా కంప్లీట్ చేసుకొని తొందరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాం. సో ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్నటువంటి ఒక ఎలిమెంట్ని తీసుకొని ప్రేమ అది ఇద్దరు మనుషుల మధ్యలో ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది పోర్ట్రే చేసిన విధానం అదంతా కూడా చాలా బాగుంది. లైక్ లవ్ వైరస్ అనేది, ప్రేమ అనేది నిజంగానే ఒక వైరస్ లాగా వ్యాప్తి చెందుతుంది. ఒక మనిషిని వాళ్ళే ప్రపంచం అనుకుంటారు. సో దాని ద్వారా అనేక రకాల కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో లవ్ వైరస్లో ఇది చూపించారు. లవ్ వైరస్ 2లో ఏముండబోతోంది? లవ్ వైరస్ 2లో అంటే కొంత సీక్వెన్స్ ఏదైతే ఉందో అందులో చాలా ప్రశ్నలకి సమాధానం లేకుండా పోయింది కదా. సో లాస్ట్ ఆ పార్క్ సీన్ ఏదైతే ఉందో ఆ పార్క్ సీన్లో బావగారు చూస్తారు. వీళ్ళిద్దరి మధ్య ఏదైతే కుమారి మధ్య అండ్ భాను మధ్య కొంత ఏదైతే భావోద్వేగమైనటువంటి సన్నివేశాలు జరుగుతాయి. సో ఈమె కొంత గుండెల్లో ఎవరున్నా గుండెల మీద మాత్రం ఇంట్లో వాడు చూసిన వాడే ఉంటాడు అది ఇదని చెప్తూ కొంత ఆమె ఎమోషనల్గా కొంత ఆమె కూడా సీరియస్గా డైలాగ్స్ చెప్తారు. ఆయన చాలా ఎమోషన్ అవుతాడు. ఆ వెనకాల నుంచి వాళ్ళ బావగారు చూస్తారు ఏదైతే బిల్డర్ ప్రవీణ్ గారు. సో దాని తర్వాత ఏం జరిగింది? భాను కుమారి వెంట అలాగే పడ్డా? కుమారి పెళ్లి చేసుకుందా? ఇంకా ఏంటి? దీని ప్రశ్నలు చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. సో వాటన్నిటికీ కూడా కొనసాగింపు ఇందులో ఉంటుంది. సో కొనసాగింపుతో పాటు ఇందులో మరి ముగింపు ఉంటుందా లేదా, పార్ట్ 3 ఉంటుందా లేదా అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఒకసారి కుమారి గారితో మాట్లాడదాము. మన లవ్ వైరస్ షార్ట్ ఫిల్మ్కి సంబంధించినటువంటి హీరోయిన్ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ప్రతి ఒక్క సన్నివేశంలో తన ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ అంతా కూడా చాలా న్యాచురల్గా ఉంది. సో ఒకసారి తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. హాయ్ అండి. హలో. సో లవ్ వైరస్లో మీరు అంటే ఒక నెగిటివ్ రోల్ అనే చెప్పాలి. బికాస్ సొసైటీలో మంచి వాళ్ళు ఉంటారు, ఎట్ ద సేమ్ టైం అవతలి వాళ్ళ ఫీలింగ్స్ తోటి ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో మీరు సెకండ్ రోల్, సో మీది నెగిటివ్ రోల్. సో ఎలా అనిపించింది? నెగిటివ్ రోల్ కొంచెం ఇంపాక్ట్ ఎక్కువే ఉంది. పార్ట్ 1 చూసిన తర్వాత అందరూ నా లైఫ్లో కుమారి ఉంది అని అయితే చాలామంది చెప్పడం జరిగింది. సో అది కూడా ఒక మంచికే. సో నెగిటివ్ రోల్ అనేది చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అండ్ నెగిటివ్ రోల్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది అని నాకు అనిపించింది. ఓకే, సో లవ్ వైరస్ 1లో చూసాము, ఎట్ ఏ టైం మీరు ఇద్దరితోటి కూడా లవ్ ట్రాక్ అనేది నడిపించారు. సో లవ్ వైరస్ 2లో అసలు కుమారి ఇలా ఎందుకు చేసింది, ఎందుకు చెయ్యాల్సి వచ్చింది, నిజంగానే కుమారి క్యారెక్టర్ అదేనా లేకపోతే సందర్భాల వల్ల అలా ఉండాల్సి వచ్చిందా అనేది ఏమైనా కన్క్లూజన్ ఉంటుందా అందులో? ఉంటుంది. ఓకే, సో అంటే మెయిన్గా మీకు ఏది హర్డిల్ అనిపించింది? లైక్ 36 అవర్స్లో చేశారు అని విన్నాము. ఎందుకంటే ఫస్ట్ది లవ్ వైరస్ వచ్చేసి 48 అవర్స్. అదే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు 48 గంటలలో షార్ట్ ఫిల్మ్ ఎలా తీశారు ఇంత ఇంపాక్ట్ఫుల్గా అని. సో ఇది 36 గంటలలో తీశారు. సో ఆ షూటింగ్ టైంలో అదంతా ఎలా ఉండింది? అది ఇంకా ఈజీ అనిపించింది ఎందుకంటే అది నెగిటివ్ రోల్ కదా. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఈజీగా నేను క్యారీ చేయగలిగాను. సో పార్ట్ 2 ఇంకా ఎగ్జైటెడ్గా ఉంటుంది, ట్విస్ట్స్ ఉంటాయి, చాలా చాలా బాగుంటుంది. షూటింగ్ వచ్చి నా డ్రీమ్ రోల్ అయితే ఆయన ఫుల్ఫిల్ చేశారు. అదొకటి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నెగిటివ్ రోల్, డ్రీమ్ రోల్ అండ్ డ్రెస్సింగ్ అన్నమాట. ఓకే, ఒకటి ఉంది. సో అది లీక్ చేయొచ్చు చేయకూడదు తెలియదు. మీరు మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా లవ్ వైరస్ 2 షూటింగ్ టైంలో? మర్చిపోలేని సంఘటన
లైక్ మీకు బాగా మంచిగా నాకైతే అనిపించింది? నాకు చూస్ చేసుకున్న ఆ చిన్నపాటి డ్రెస్సింగ్ అనేది నాకు బాగా నచ్చింది. అది నేను చెప్పొచ్చో చెప్పకూడదు డైరెక్టర్ గారు. ఓకే. సో అది నా ఫేవరెట్ పార్ట్. దానికోసం అయితే నేను ఆ రోజు బిఫోర్ డే నైట్ అంతా నేను పడుకోలేదు. నెక్స్ట్ డే షూటింగ్ కోసం ఫుల్ ప్రిపేర్డ్గా ఉన్నాను అనమాట. ఓకే. సో పర్సనల్గా మీరు లైక్ ఆ షాట్ని మీరు బాగా ఎంజాయ్ చేశారు. సో కథ పరంగా చూస్తే ఇది చేయడం చాలా కష్టంగా అనిపించింది, లేదంటే ఇది జనాలకి చాలా మంచిగా కనెక్ట్ అవుతుంది అని ఏదైనా సీన్ అనిపించిందా? ఆల్మోస్ట్ కుమారి క్యారెక్టర్ అంటే అందరికీ కనెక్ట్ అవుతుందండి, దానికి ప్రత్యేకంగా మనం చెప్పక్కర్లేదు. సో ఇది కూడా అంతే, పార్ట్ 2లో కూడా కుమారి క్యారెక్టర్ అంతే ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది అండ్ ఊహించని విధంగా కూడా చాలా డిఫరెంట్గా బాగుంటుంది. సో భానుగారిని ఇంకా బాగా ఏడిపించారా? అది అందరినీ ఏడిపించాను అనుకోండి. అంతేనా? అంటే మీరు సంతోషంగా ఉన్నారా లైక్ ఈ సీక్వెల్లో? ఇప్పుడు Mixed feelings అందరినీ ఆ? ఏడిపించిన వాళ్ళు చివరాఖరికి వచ్చేసరికి లైఫ్లో రియల్ లైఫ్లో కానీ లేకపోతే రీల్స్లో కానీ అందరినీ ఏడిపించిన వాళ్ళు చివరాఖరికి ఏదో ఒకటి అవ్వాల్సిందే కదా. సో ఆ మెసేజ్ అయితే తప్పకుండా ఉంటుంది. ఓకే. సో లైక్ ఈ సీక్వెల్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఇంకా ప్రజాదరణ పొందుతుంది అని అనిపిస్తుందా? రెస్పాన్స్ ఏ విధంగా అనిపిస్తుంది? రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంత రెస్పాండ్ వస్తుందని. నాతో పాటు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్లీ అది చాలా రెస్పాన్స్ వచ్చింది. అండ్ పార్ట్ 2 అంతకు మించి ఉంటుందని అయితే నాకు అనిపిస్తుంది. ఆ స్క్రిప్ట్ ప్రకారం చూస్తే డెఫినెట్లీ అందరికీ రీచ్ అవుతుంది. సో మీరు ఇంత బాగా రీచ్ అవుతుంది అని అన్నారంటే భాను గారిని చాలా ఎక్కువగానే బాధ పెట్టారనేది తెలుస్తోంది. సో ఒకసారి భాను గారితో కూడా మాట్లాడదాము. నిజంగానే అంటే మీ ఒరిజినల్ పేరు కూడా భానుయేనా? భాను ప్రకాష్. ఓకే. సో ఎలా అనిపించింది లైక్ లవ్ వైరస్లో మొత్తం అంతా ప్రేమతోటి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా ఫ్రెండ్స్కి టైం ఇవ్వకుండా మొత్తం కుమారి మీదే ధ్యాస అంతా పెట్టేశారు. తనే లోకం అనుకొని ఇంకా 24/7 తన గురించే ఆలోచిస్తూ ఉన్నారు. క్లైమాక్స్లో తను చాలా బాగా ఏడిపించేశారు మిమ్మల్ని. సో అది కంటిన్యూ అవుతుందా సీక్వెల్లో? కంటిన్యూ అవుతుంది. ఓకే. అంటే మాకు ఆ పోస్టర్లో తెలుస్తున్నాయి బీర్ బాటిల్స్ కూడా పెట్టుకున్నారు. సో కొంచెం గట్టిగానే పడ్డట్టుంది. కూడా కుమారి కావాలని అనుకుంటాను. ఓకే. అలా. సో ఎట్లా అనిపించింది లైక్ షూటింగ్ టైంలో ఏది మీకు ఎక్కువగా అంటే అమ్మో ఇది చేయడం కష్టం బట్ స్టిల్ నేను చేశాను అని అనిపించిన సీన్ ఏదైనా ఉందా? తాగడమేనా? ఓకే. ఓకే. సో లవ్ వైరస్ క్లైమాక్స్లో మీరు చెప్పిన డైలాగ్స్ కానీ ఈవెన్ కుమారి గారు చెప్పినవి కానీ చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించాయి. అంటే లిటరలీ బయట జరుగుతున్న వాటిని చాలా క్లియర్ కట్గా చూపించారు. లైక్ ఎవరిని ప్రేమించినా సరే పేరెంట్స్ చూపించిన వాడినే పెళ్లి చేసుకోవాలి, గుండెల్లో ఎవడున్నా సరే గుండెల మీద మాత్రం తల్లిదండ్రులు చూపించిన వాడే ఉంటాడు. నిజంగా అవి చాలా ఇంపాక్ట్ఫుల్గా అనిపించాయి. సో ఆ క్లైమాక్స్ తీస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి కుమారి స్టోరీ ఉంటుంది కదా, నేను జనానికి తెలియజేయాలని చెప్పేసి అనే కాన్సెప్ట్తో ఓకే. చేశాను. సో కొంచెం గట్టిగానే టేక్స్ తీసుకున్నారా లేదంటే నిజంగానే బాధపడ్డారా? టేక్స్ తీసుకున్నానండి. అవునా? సో అంటే బాగా ఫీల్ అయ్యి నిజంగానే ఫీల్ రావడానికి కొంచెం టైం పట్టింది. ఫీల్ అయిపోయిన అంటే ఈయన తర్వాత ఫీలింగ్ అది కూడా ఉంది. ఈయన ఫీలింగ్ అది కూడా ఈ ఆఖరికి ఎట్లా అయిపోయిందంటే గ్లిజరిన్ కాదు శాస్త్రీయ బాంబు వాడాము ఈయన కోసం. ఇది ఎందుకు ఈ ఎఫెక్ట్ ఎందుకు వచ్చింది అంటారు కదా. శాస్త్రీయ బాంబు కళ్ళల్లో మధ్యాహ్నం నుంచి పోయడం రాసుకొని కళ్ళంతా ఎర్రబడ్డాయి. తర్వాత పిల్లగాడు చల్లబడ్డాడు. దానికి ఇలా జరిగింది. ఓకే. సో అంటే లైక్ ఆ ఎక్స్ప్రెషన్స్ రావాలి, ఆ విధంగా ఉండాలి అని నన్ను చెప్పేసి ఏం చేసినా కానీ వదిలిపెట్టలేదండి. శాస్త్రి బాంబు పెట్టాల్సిందే, కళ్ళెర్ర కావాల్సిందే, ఆ సీన్ రావాల్సిందే, ఆ డైలాగ్ డెలివరీ రావాల్సిందే. ఓకే. సో ఖచ్చితంగా గట్టిగా కష్టపడ్డారు. గట్టిగా కాదు, అసలు ఒక రేంజ్ లో అందరం కష్టపడ్డాం. ఎడిటింగ్ కూడా ఆయనది. మీరే ఎడిటింగ్? నేనే editing. సో ఓకే. సో ఎక్కడెక్కడ ఎలా ఉంది అదంతా కూడా క్లియర్ కట్ గా మీరే కట్ చేసుకోవచ్చు. ఓకే. సో నార్మల్ గా లైక్ అపార్ట్ ఫ్రమ్ మన లవ్ వైరస్ కాకుండా సాధారణంగా ప్రతి ఒక్కరి లైఫ్ లో భాను క్యారెక్టర్ ఉంటుంది, కుమారి క్యారెక్టర్ కూడా ఉంటుంది. నవ్ డేస్ చాలా స్టోరీస్ మనం ఇట్లనే చూస్తున్నాం బికాజ్ ఒకరు ఒకరికే స్టిక్ అనేది ఉండట్లేదు. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ మీకు తెలిసిన వాళ్ళలో కానీ ఇట్లాంటి స్టోరీ ఉంది అనేది ఏమైనా కనెక్ట్ అయ్యారా? ఉందా? ఉందండి. ఉందా? అయ్యో. వీళ్ళకే ఉంది. ఓకే. సో నిజంగా అంటే మీ సర్కిల్లో కూడా ఉంది స్టోరీ. ఉంది. ఓకే. సో ఏమనిపించింది అంటే ఇంతమంది దీనివల్ల ఇంపాక్ట్ అవుతుంది వీళ్ళ మీద, ఇంతమంది మీద ఎఫెక్ట్ చూపిస్తోంది ఇట్లాంటి ఒక సినారియో, దీన్ని మనం ప్రజలకి ఇంత మంచిగా చూపిస్తున్నాము అని అనిపించినప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే. అంటే నా వల్ల కుమార్ లాంటి బయటకు వస్తారు, కుమార్ లాంటి ఉన్నారని తెలిసింది అనేది ఒక మెసేజ్ అనమాట. ఓకే. సో లవ్ వైరస్ ఓన్లీ అంటే ప్రేమలో ఒకరు నిజాయితీగా ఉండి ఇంకొకరు నిర్లక్ష్యంగా ఉంటే ఎలా ఉంటారు అనేదే కాకుండా దాని నుంచి బయటకు వచ్చి మనం ఎట్లా లైఫ్ని లీడ్ చేయాలి అనేది కూడా ఒక మెసేజ్ అయితే ఉండబోతోంది.
కానీ అది ఎలా ఉంటుంది ఏంటి ఎన్ని సంఘర్షణల తర్వాత అది అనేది నేను చెప్పలేనండి. మనం లవ్ వైరస్ 2 చూసే తెలుసుకోవాలి. అంతే. ఓకే, సో ఈయన కథలో మలుపు మన వసంత్ గారు. యాక్చువల్లీ వసంత్ గారు కాదు మీ పేరు, గణపతి గారు. అదే ఫిక్స్ అయిపోయింది, అందరం అంతా పిలుస్తాం ఇక్కడ వసంత్ అంతే. వసంత్ వసంత్ అయిన. వసంత్ అని పిలుస్తున్నారు. ఈవెన్ నాకు షార్ట్ ఫిలిం చూస్తున్నప్పుడు మీ క్యారెక్టర్ ఎంటర్ అవ్వగానే ఓకే ఇక్కడ తిరిగింది, ట్విస్ట్ అయిపోయింది, రివీల్ అయ్యింది అని చెప్పేసి అని అనిపించింది. సో భాను మీకు కాల్ చేసి వచ్చి కలిసి జస్ట్ మీరు చెప్పింది వినేసి వెళ్ళిపోయాడు లవ్ వైరస్లో. సో ఎట్లా అనిపించింది అదంతా ఇన్ జనరల్గా మీరు ఫీల్ అయింది? అంటే అది అప్పుడే చెప్పాము, కానీ దాన్ని తీసుకొని ఆయన రాసుకున్న కథ, దాని తాలూకా స్క్రీన్ ప్లే, మధ్యలో ట్విస్ట్లు, అవన్నీ కూడా చాలా బాగా అనిపించినాయి అండి పార్ట్ 2లో. ఓకే, పార్ట్ 1 ఎలా అయితే ఉందో పార్ట్ 2లో ఇంకా ఎంగేజింగ్గా ఉంటుందండి. మీరు కనిపించేది ఒక్కటి షాట్లో అయినా సరే చాలా ఇంపాక్ట్ చూపించింది లవ్ వైరస్ 1లో. అవునవునండి. సో సీక్వెల్లో ఎలా ఉండబోతోంది? సీక్వెల్ ఇంకా బాగా రాసుకున్నారండి అసలు డైరెక్టర్ గారు. సీక్వెల్ ఇంకా అసలు ఎవరు తగ్గలేదు అసలు. ఓకే, అందరూ ఇంకా రఫ్ ఆడించారు అసలు. ఓకే, ఒక్కలా కాదు అసలు, యూనిట్ మొత్తం రఫ్ ఆడించారు. ఆ రేంజ్లో ఆయన రాసుకున్నారు. సో మీకు స్క్రీన్ టైం ఎక్కువ ఉంటుందా సీక్వెల్లో? ఉంటుందండి, ఉంటుంది. ఉంటుంది. సో నార్మల్గా మనకి బయట ఎక్కడైనా ఇట్లా ఒకటేసారి ఇద్దరితోటి ట్రాక్ నడిపిస్తున్నారని తెలిసినప్పుడు నార్మల్గా ఫోన్లో గొడవలు జరుగుతుంటాయి, లేదంటే టెక్స్ట్లో గొడవలు జరుగుతుంటాయి. కానీ డైరెక్ట్గా ఆ పర్సన్ని వెళ్ళి కలవడం, ఆ అమ్మాయి గురించి అడగడం, అది నేను అసలు ఊహించలేదు. అంటే మీరు దాన్ని ఎలా రాశారో, కానీ అంత గట్స్ ఉండాలి కదా. అమ్మాయి తప్పు చేస్తుంది, అది తనకు అర్థమైపోయింది, బట్ డైరెక్ట్గా ఆ పర్సన్నే వెళ్ళి కలవడం, ఇందులో మీ డైమండ్ రోల్ పోషించాడు నిజంగా. ఎప్పుడైనా కానండి, అంటే హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ ఎప్పుడు ఫస్ట్ నుంచి ఇంటిస్తానే ఉంటాడు అవును అవును, కానీ హీరోకి అర్థం కాదు అది. అలాగే హీరోనే కాదు, ఇప్పుడు మన నిజ జీవితంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ ఫస్ట్ నుంచి చెప్తానే ఉంటాడు. చెప్పినా కానీ ఇంకా అంటే ఇంతవరకు వచ్చేంతవరకు కూడా మనకు అర్థం కాదు. మేబీ ఆ లవ్లో ఉన్నప్పుడు మనకి తెలియదు అనుకుంటా, ఎవరి మాటలు కూడా వినమనుకుంటా, ఎందుకంటే సొంత అమ్మ నాన్నలనే పట్టించుకోము మనం. అవును అవును, అలాగా నేను చాలా సంఘటనలలో అలాగే ఉంటుందండి. మీరు నవ్వుతున్నారు కానీ బయట చాలా మంది అట్లనే జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు సీరియస్లీ. అవునవును. సో సీక్వెల్లో మీకు కుమారి ఒరిజినల్ క్యారెక్టర్ గురించి తెలియడం, మీరు కూడా ఏమైనా కొంచెం ఆయనలాగా బాధాతప్త హృదయంతో అట్లా ఉండటం లాంటివి ఏమైనా ఉంటాయా, చెప్పొచ్చా? అంటే మరి డైరెక్టర్ గా నా ఫేస్ చూసి రాసుకున్నారో మరి ఏంటి తెలియదు, కానీ అన్ని కూడా సాఫ్ట్ గానే ఉంటాయండి మొత్తం సీన్లు అన్ని నాయి. అది ఆ రేంజ్ సీన్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు, సాఫ్ట్ గానే ఉంటాయి సీన్లు అని. మీరు ఫస్ట్ పార్ట్ లో ఎలా సాఫ్ట్ గా చూసారో సెకండ్ పార్ట్ లో కూడా అలాగే ఉంటాయండి. సో ఇంత సాఫ్ట్ క్యారెక్టర్ గా ఉన్న మన వసంత్ గారి జీవితంలో ఇట్లాంటి సంఘటనలు ఆర్ మీకు తెలిసిన వాళ్ళ జీవితాలలో ఏమైనా ఈ డ్యూయల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చాలా ఉన్నాయండి, ఒక్కటే కాదు. మా ఫ్రెండ్ సర్కిల్ అయినా కానీ ఇప్పుడు చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తే చాలా మంది ఉన్నారు, ఒక్కరు కాదండి, చాలా మంది కుమారులు ఉన్నారు ఇంకా. ఓకే, సో మీరు సజెషన్స్ ఇస్తూ ఉంటారా మీ దగ్గరికి ఎవరైనా అట్లాంటి ప్రాబ్లమ్స్ తోటి వచ్చినప్పుడు? నేను యాక్చువల్లీ ఫస్ట్ కథ వినగానే నాకు డైమండ్ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నా ఫ్రెండ్ సర్కిల్ చాలా మందికి చెప్పాను, నేను డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ కూడా చేసుకున్నా ఆ క్యారెక్టర్ నాకు ఇస్తారా అన్నా అని. కాకపోతే ఆల్రెడీ డైరెక్టర్ గారి విజన్ లో ఇంకా క్యారెక్టర్ ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఇంకా నేను వసంత్ క్యారెక్టర్ చేశాను. ఓకే, సో ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా అంటే చాలా బాగుందండి, చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అండి, మేము తీసింది చిన్న ఫిల్మ్ అయినా కానీ ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఓవరాల్ మా ఫ్యామిలీస్లో అయినా కానీ బయట అయినా కానీ చాలా అంటే చాలా బాగా ఇంపాక్ట్ వచ్చింది. అదంతా ఇంతవరకు అయ్యిందంటే అది కారణం మా నాన్న. సో షార్ట్ ఫిలిం చూసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఇంకా తెలిసిన వాళ్ళందరి దగ్గర నుంచి ఆ రెస్పాన్స్ అనేది ఎలా వచ్చింది? చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, అందరూ కూడా బాగా ఎంకరేజ్ చేశారు కూడా, చాలా బాగా. అంటే ఎవరికి వాళ్ళు పోస్టులు పెట్టడం, షేర్ చేయడం, సోషల్ మీడియా బాగా ఇంపాక్ట్ చూపించారు. అవును, ఎందుకంటే మాకు ఆ రేంజ్ వ్యూస్ రావడం కూడా అసలు చాలా గొప్ప అండి అది. ఎందుకంటే కొత్త ఛానల్లో ఆ రేంజ్ వ్యూస్ వచ్చినాయి అంటే మమ్మల్ని ఇంత బాగా ఎంకరేజ్ చేశారు కాబట్టి ఆ రేంజ్ వ్యూస్ వచ్చినాయి. నెక్స్ట్ దీనికోసం పార్ట్ 2 కోసం మాకంటే వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్, అసలు ఎప్పుడైనా ఇంకా చాలా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి, బికాజ్ ట్విస్ట్ జలక్లు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు పార్ట్ 2 చూసిన తర్వాత పార్ట్ 3కి ఇంకా ఈగర్లీ వెయిట్ చేస్తారు. తర్వాత
ఇప్పుడు పార్ట్ 1లో ఎవరైతే కింద కామెంట్స్ పెట్టారో అంటే నెక్స్ట్ ఇలా ఉంటుందని గెస్ట్ చేశారు. ఎవరైతే గెస్ట్ చేశారో వాళ్ళకి క్వైట్ ఆపోజిట్ లో కథ ఉంటుంది. ఓకే. దానికి తగ్గట్టే రాసుకున్నారు డైరెక్టర్ గారు. ఓకే. అదైతే చాలా చాలా బాగా నచ్చింది మాకు. స్టోరీ నేరేషన్ ఫస్ట్ పార్ట్ నేరేషన్ లో కూడా చాలా బాగా అనిపించింది, దానికి డబుల్ సెకండ్ పార్ట్ లో అనిపించింది నేరేషన్ లో. ఓకే. సో ఈ హోల్ సిరీస్ లో భయపెట్టింది ఎవరైనా ఉన్నారంటే అది మన బావగారు బిల్డర్ ప్రవీణ్ గారు. సో మీకు మీ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు లైక్ నెగిటివ్ రోల్ కొంచెం గట్టిగా ఉండాలి, మీ ఇంట్లో ఉన్న మీ మరదల విషయంలో తనని జాగ్రత్తగా చూసుకోవాలి, అదంతా కూడా మీ డైలాగ్స్లలో తెలిసింది. మీకు ఎలా అనిపించింది? అసలు యాక్చువల్ నిజం చెప్పాలంటే నేను భయపెట్టానని చెప్పేసి నేను అనుకునేదానికంటే నిజంగానే నేను నిజ జీవితంలో ఎవరైతే అలా ఉండాలి అలాగే ఉంటాడు. ఈ సమస్యలు ఏదైతే జరుగుతున్నాయో వాటిని ఎంపైర్ చేసుకుంటుంటే అలాగే ఉంటారు. ఎవరైనా మామూలుగా మా యొక్క వ్యక్తి అయినా కూడా అలా మారాల్సిన పరిస్థితి వస్తుంది. అలా చూసి అలాగే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఓకే. అలా దానివల్ల నేనేం విలను కాదు, నా పాత్ర వచ్చేటప్పటికి ఎవరైనా అలాగే ఉండాల్సిన పరిస్థితి అది. అంటే ఆ స్టోరీ అలా వచ్చింది అంతే. నాకు వచ్చిన సిచ్యువేషన్, నాకు జరిగే నా మరదల విషయంలో కానీ నాకు జరిగే విషయాలు ఇదంతా ఈ ట్రయాంగిల్ స్టోరీ తిరుగుతున్నప్పుడల్లా అలా కోపం వచ్చేసింది అంతే. అదే. సో ఇదంతా కూడా సాఫీగా జరుగుతోంది, మీకు ఇదంతా తెలుసు. ఎందుకంటే తను కాల్ లిఫ్ట్ చేయకపోయినా వసంత్ మీకు కాల్ చేయడం, తను ఎలా ఉంది ఏంటి తెలుసుకోవడం ఇదంతా. క్లైమాక్స్ లో భానుని తర్వాత కుమారిని అలా చూసినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు మీకు ఇంకొక చిన్న అసలు ఇప్పుడు దీంట్లో నిజం చెప్పాలంటే చెప్తున్నాను, చెప్పొచ్చో చెప్పరాదో, ఎవరి పాత్ర వాళ్ళు చేసి చూసిరా అంతవరకే ఉంది తప్ప ప్రతిదీ మాకే ట్విస్ట్. అసలు ఏం జరిగింది, అసలు ఎవరి స్టోరీ ఏంది, రియల్ చెప్తున్నాం. ఇప్పటి వరకు మా డైలాగ్ ఏంది, ఆ డైలాగ్ చెప్పినామా, షూట్ చేసినామా, ఆ తర్వాత డైలాగ్ నిన్న వెళ్ళి డబ్బింగ్ చెప్పినామా, అయిపోయిందా తప్ప ఇది మొత్తం చూస్తే కూడా సినిమా ఎలా ఉంది అంటే మాకే ఆతృత ఉంది. నాకే ఇప్పుడు నేనే యాక్ట్ చేశాను కదా, నాకు స్టోరీ తెలియాలి కదా, అట్లీస్ట్ ఐ డిడెంట్ నో స్టోరీ ఎనీథింగ్. అది చూస్తే నాకు అనిపిస్తుంది అసలు ఏం జరగబోతుంది, అలా ఉంది. నిజంగా ఈజ్ గ్రేట్. ఎట్లా అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా ఉంది. అసలు ఎవ్వరు కూడా ఊహించలేదు అసలు ఏం జరుగుతుంది ఏందని. ఇలా మలుపుకుండా వెళ్ళిపోయింది. కానీ చాలా భయపెట్టారండి, చాలా భయపెట్టారు. వాస్తవానికి అనుకున్న దానికంటే కూడా అంటే రాజ్ కుమార్ అన్నని వాస్తవానికి నేను అంటే అంత అవుట్పుట్ ఇస్తారని నేను అనుకోలేదు. బట్ ఎడిట్ చేసేటప్పుడు, షూట్ చేసేటప్పుడు ఒకలా అయితే, ఎడిట్ చేసేటప్పుడు నేను బాను ఎడిట్ చేసేటప్పుడు మేము అందరం చూస్తున్నప్పుడు అందరం షాక్ అయ్యాము. అసలు అసలు డైరెక్ట్ 3 రోజులు చెప్పాను నేను. మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళి మధ్యాహ్నం చెప్తా అన్న బాగా వచ్చిందన్న, మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ చెప్పా నా సీన్ సూపర్ అన్న, దాన్ని కొట్టింది లేదన్నా అని చెప్పేసి అంత బాగా చేశాడు ఆయన. అదే ఆయన చెప్తున్నారు కదా, నేచురల్ గా ఆయన మొత్తం అందులో ఒదిగిపోయారు, మునిగిపోయి తేలిపోయి. సీన్ల దగ్గర ఎట్లా అంటే క్లైమాక్స్ సీన్ దగ్గర ఒక చోట అంటే నిజంగా అసలు ఇంత దారుణంగా అమ్మో అసలు ఇట్లా ఉంటాడు మనిషి. గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు చాలా మంది అన్నారు ఏంటి అసలు ఇంతగానో. వాస్తవానికి ఆయన చాలా, ఆయన మనసు మల్లెపువ్వు లాంటి మనసు ఆయనది, చాలా మంచోడు ఆయన, చాలా అనుభవం. నాకు కూడా అనుభవం అనేది ఉంది దీంట్లో, ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ ఈ బాధలు నేను కూడా పడ్డాను. అంటే అందరూ ఒక్కో రకంగా చాలా వీళ్ళదా నేను ఎంగేజ్ కాదు కాబట్టి నేను లవ్ ట్రాక్లో పోయి అలాంటి ఇబ్బంది పడకపోవచ్చు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ చాలామందికి చూసి నేను పెద్ద మనిషిలాగా వాళ్ళకి అలా కాదు ఇలా కాదు, వాళ్ళ మీ పిల్లలు అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని చెప్పేసి చెప్పిన వ్యక్తులు నేను ఒక్కను కాబట్టి ఆయన బాధ అనేది తెలుసు. ఆ బాధే వచ్చింది. నిజం చెప్పాలంటే నాకు యాక్టింగ్ తెలియదండి అసలు. ఐ డజంట్ నో ఎనీథింగ్. నాకు నుమాన్ భాయ్ మాకు 12 ఏళ్ళ స్నేహితం. అది ఎలాంటి స్నేహితం అంటే ఎప్పుడు కూడా ఆయన మేము తాగుతాం, ఆయన డ్రింక్ చేసే వ్యక్తి కాదు, ఏం కాదు, అట్లా కూడా ఊర్లీ మాతో పాటు 12-1 వరకు పాపం కంపెనీ ఇచ్చేవాడు. సో అట్లా మాకు మంచి స్నేహితం అయిపోయింది, ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోయింది. సో అలాగే ఇది అన్న ఓకే అన్న నీ వెనకాల నేను ఉంటాను కానీ ఇంత అసలు లవ్ వైరస్ 1లో వచ్చినది ఆ ట్విస్ట్లు చూస్తుంటే నాకు ఒక 100 గ్రూపులు ఉన్నాయి. 100 గ్రూపులలో నాకు ఆ కామెంట్ నేను వింటుంటే, నాకు నా వాట్సాప్లలో పెట్టిన దానికి వింటుంటేనే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది నాది. మొన్న నాకు ఒకటి ఇచ్చారు చిన్న బిట్, అది నేను 2 రోజులు అది నన్ను అందరూ అది స్టేటస్లో పెట్టి చేస్తే అన్న ఏంది వీర లెవెలు ఇది అది అసలు అంటే పోస్టర్కే నిజంగా నాకు చాలా నేను అంత ఊహించలేదు. నేను డబ్బింగ్ కంటే ముందు ఇచ్చారు నాకు ఇది. అసలు నా సీన్ అంత ఉందని నేను చూడలే, నేను చూపెట్టలే, నాకేం తెలియదు.
అలాంటిది అది ఒక్కటి పోస్ట్లో నేను వాట్సాప్ స్టేటస్ పెట్టేసుకుంటే బీభత్సమైన నిజంగా మంచి హ్యాపీగా రెస్పాన్స్ వచ్చింది. చాలా హ్యాపీ. నాకు కూడా నేను కూడా ఇలా ఉన్నానా అని అది నన్ను బయట తీసుకొచ్చినందుకు ఐ థ్యాంక్స్ టు రుమాన్ భాయ్. నిజంగా ఐఎమ్ రియల్లీ థ్యాంక్స్ టు హిమ్. ఓకే, సో నిజంగానే అంటే ఆయనకు నటనలో ప్రావీణ్యం లేదు నాకు తెలుసు. అంటే ఆయన ఇప్పుడు చెప్పారు కూడా, చాలా మంది ఇప్పుడు మీరు కూడా లైక్ ఫస్ట్ టైం చేసిన వాళ్ళు, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, బట్ స్టిల్ మీరిద్దరూ ఫర్ ద ఫస్ట్ టైం. కానీ ఎవరు కూడా ఫస్ట్ టైం చేసినట్టుగా అనిపించలేదు. బికాజ్ బయట ఎలా అయితే ఉంటారో, నార్మల్గా ఎట్లా అయితే ఉంటుందో పరిస్థితి, దాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. సో ప్రతి ఒక్కరి యాక్టింగ్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. బికాజ్ చాలా న్యాచురల్గా అనిపించింది. కుమారి గారి డైలాగ్స్ కానీ, లేదంటే ప్రవీణ్ గారు చెప్తున్నప్పుడు కానీ, వాళ్ళు అంటే వాళ్ళ డైలాగ్స్ వెనుక వాళ్ళు నిజంగా దాన్ని ఫీల్ అవుతున్నారు. ఫీల్ అయి చెప్తున్నప్పుడు అది మనకి యాక్టింగ్ లాగా అనిపించలేదు. ఓకే, వీళ్ళు రియల్ లైఫ్లో ఎలా ఉంటారు, పర్సన్స్ ఏంటి అనేది మనకి షార్ట్ ఫిలింలో అట్లా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు అని చెప్పేసి అని అనిపించింది. మొత్తం ఓవరాల్గా సినిమా మొత్తం అలాగే ఉంది. దీన్ని షార్ట్ ఫిలిం అని చెప్పేసి అన్నారు. ఇది అసలు మూవీ నిజంగా చెప్పాలంటే సరే బడ్జెట్ పరంగా ఇది కావచ్చు, కానీ లేకపోతే ఖచ్చితంగా ఇది ఒక మూవీ. నేను నిన్ననే అనుమానం అవుతున్నాను అన్న, రెండు కలిపి ఒకటి థియేటర్లో మూవీ రిలీజ్ చేస్తేనే బాగుంటుంది అన్న. అంటే వాస్తవం కూడా అలా ఉంది. అందరికీ ఏదో రకంగా, అంటే కుమారి రకం కావచ్చు, లేదంటే మరదల రకం కావచ్చు, ఇంట్లో పిల్లలు మన పిల్లల పరంగా కావచ్చు, అన్ని ఎవరు ఒప్పుగా చెప్పుకోకపోయినా కూడా అన్ని బాధలు ఎవరి మనసులో అన్ని బాధలన్నీ ఉన్నాయి. ఆ మనసులో బాధలన్నీ అక్కడ బయటకు పడుతున్నాయి. ఎవరికి వాళ్ళు నాకు ఇది జరుగుతుండే, మొన్న ఇది జరిగింది, ఇది ఇలా అనే ఊహించుకునే పరిస్థితి ఉంది. అవును, నాకు తెలిసి మీరు అన్నట్టుగా లైక్ సినిమా కాదు కానీ ఇది సీక్వెల్ లాగా, సిరీస్ లాగా వచ్చేలాగానే అనిపిస్తుంది. దాన్ని ఏమన్నా ఇప్పుడు ఏదైతే జీవితంలో జరిగిన సంఘటన అంటే 100% జరిగిన సంఘటన. ఎవరికి జరిగిందని కదా, ఇది లోకం అందరికీ జరుగుతుంది. అందరికీ జరుగుతున్న సంఘటన ఇది. ఈ సంఘటన అనేది అందరూ చూస్తూ అరే అది వాళ్ళ డ్రీమ్స్కి వెళ్ళిపోతున్నారే కానీ మూవీ చూస్తున్నాం అన్న ఫీలింగ్లో ఉండరు. సో ఈ సందర్భంగా మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? లైక్ లవ్ వైరస్ 2 ఆడియన్స్కి నేను ఒకటే చెప్తాను, ఏం లేదు, ఎవరైనా కూడా జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరి పిల్లైనా మరదలైనా ఎవరైనా కూడా మన పిల్లలతో సమానం. సో అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా మరీ రిస్ట్రిక్షన్స్ కాకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. పేరెంట్స్ మాటలు వినండి. పేరెంట్స్ ఏది కూడా ఊరికే చెప్పరు. వాళ్ళతో పాటు ఏకీభవించి వాళ్ళతో పాటు నడుస్తూ ఉంటే మీ లైఫ్ బాగుంటుంది. మీ గురించే పేరెంట్స్ ఉంటారు కాబట్టి. సో అదొక్కటి మాత్రం అందరు జాగ్రత్తగా ఉండండి. ఎవరి జీవితం కూడా చాలా చిన్నది, తొందరగా ఇది అవకాశాలు ఉంటాయి. టేక్ కేర్, జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. సో ఒకసారి డైరెక్టర్ గారి దగ్గరికి మళ్ళీ ఒకసారి వద్దాము. సో ఒక క్యారెక్టర్ మిస్ అయింది, మనం ఆ క్యారెక్టర్ తోటి మాట్లాడాలి. ద డైమండ్ క్యారెక్టర్. సార్ డైమండ్ క్యారెక్టర్ ఈ మూవీలో సీక్వెన్స్ పార్ట్ 1లో ఎంత ఇంపాక్ట్ చూపిస్తాడో పార్ట్ 2లో కూడా చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ పాత్ర, ఆ క్యారెక్టర్ అతను తప్ప ఇంకెవరూ చెయ్యలేరు అనే విధంగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒక బెస్ట్ ఫ్రెండ్, ఒక ఫ్రెండ్ని కుంగిపోయిన టైంలో ఏ విధంగా వెనకేసుకు రావాలి, ఏంటి వాడిని ఎట్లా ఓదార్చాలి అనేది మొత్తం కూడా ఫ్రెండ్కి సంబంధించిన కేర్ చేయడంలో డైమండ్ క్యారెక్టర్ నిజంగా. డైమండ్కి అయితే పార్ట్ 2 రిలీజ్ అయిన తర్వాత మంచి ప్రశంసలు వస్తాయి. పార్ట్ 1లో కూడా మనం చూసాము, చాలా మంచి డైలాగ్స్ ఇచ్చిన ప్రతి డైలాగ్ని కూడా చాలా పద్ధతిగా, నీట్గా, హుందాతనంగా చేశాడు. సో వాస్తవానికి పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2లో ఆయన ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అందరూ కూడా ఆయన మెచ్చుకుంటారు, ఆయన ప్రశంసలు వస్తాయి. సో అందరూ కూడా అంటే మేమందరం కూడా ఏంటంటే డైమండ్ క్యారెక్టర్ అనేది నిజంగా డైమండ్ ఆ పేరు కాదు, ఇందులో ఆయన కూడా క్యారెక్టర్ కూడా అదే, ఆ క్యారెక్టర్ కూడా డైమండే. సో డైమండ్ కూడా ఉన్నాడు కాబట్టి డైమండ్తో మీరు మాట్లాడితే బాగుంటుంది. మన డైమండ్ తోటి మాట్లాడదాము. డైమండ్ గారు, మీ అసలు పేరు ఏంటి సిరీస్లో? అంటే నా ఒరిజినల్ పేరు హర్ష అండి. ఓకే, ఇందులో డైమండ్ క్యారెక్టర్ చేశాను. ఓకే, సో ఫస్ట్ నుంచి స్టోరీలో మీరే ఉంటారు అండ్ ఆ టర్నింగ్ పాయింట్ కూడా మీ వల్లే మీ ఫ్రెండ్కి తెలుస్తుంది. సో ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఎంజాయ్ చేశానండి. మంచి క్యారెక్టర్, రియల్ లైఫ్ క్యారెక్టర్ కాబట్టి రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ ప్లస్ ఇంకేంటంటే అది యాక్చువల్గా డ్యూయల్ రోల్ చేసినట్టుగా ఫీల్ అయ్యాను. అటుపక్క బాను నేనే ఫీల్ అయ్యాను. నా ఫ్రెండ్ నాకు ఇలా చెప్పినప్పుడు నేను రియలైజ్ అవ్వలేదే అనే ఫీల్తో చేశాను కాబట్టి అంత న్యాచురల్గా వచ్చింది. ఓకే, సో రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అని అన్నారు. మీ లైఫ్లో కూడా ఇట్లాంటి సంఘటనలు, మీ ఫ్రెండ్ ఎవరైనా ఇట్లా బాధపడటం, ఇందులో చిక్కుకుపోవడం, మీరు హెల్ప్ చేయడం లాంటివి జరిగాయా? ఉన్నాయండి. నేను చిక్కుకుపోయాను, నాకు ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అలాగే నాకు కొద్దిపాటి ఎక్స్పీరియన్స్ వచ్చాక నేను వేరే వాళ్ళకి సలహాలు ఇచ్చాను, వాళ్ళకి తీసుకోలేదు. ఇందాక మా వసంత్ చెప్పినట్టు ఆ టైంలో ఏం కనబడదు, అమ్మాయి మాత్రం కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది అంతే. అంటే అమ్మాయి అని కాదు, లైక్ ఇద్దరు సైడ్ నుంచి అది
మ్యూచువల్గా ఉంటుంది కాబట్టి ఆ ప్రేమ మాత్రం కనబడుతుంది. ఓకే. సో లవ్ వైరస్ 1లో మనం చూసాము లైక్ మీతోటే కథ అంతా కూడా అంటే ఫ్రెండ్ చుట్టూ అదంతా కూడా ఉంది. ఎందుకంటే మీరు తనకు మంచి చెప్పడం, ఫాదర్ని పట్టించుకోమని చెప్పడము, సో ఇదంతా చూస్తాము. ఎట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి వాట్సాప్ స్టేటస్ మీకే కనిపిస్తుంది. మీరు చెప్పడం వల్లే వసంత్ గారి క్యారెక్టర్ కూడా బయటపడుతుంది. మొత్తం ఇదంతా కూడా మనకి టర్నింగ్ పాయింట్ తెలిసింది. సో సీక్వెల్లో ఏ విధంగా ఉండబోతోంది? సీక్వెల్ని నేను ఎంత ఎంజాయ్ చేశానో మీరు కూడా ఖచ్చితంగా అంతే ఎంజాయ్ చేస్తారు. మంచి క్యారెక్టర్ అండి. ఫస్ట్ పార్ట్లో ఏదైతే ఉందో దానికి సంబంధించిన కన్క్లూజన్ అయితే సెకండ్ పార్ట్లో మీరు చూడగలుగుతారు. చాలా బాగా మలిచారు ఆ క్యారెక్టర్ని. ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోయినాయి. నాదే కాదు, అందరి ఆర్టిస్టులు కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా మంచి క్యారెక్టర్ అండి. చాలా మంచి పేరు వస్తుంది. సో మీకు గుర్తుండిపోయిన సీన్ ఏదైనా ఉందా? అంటే మీరు ఎట్లాగో చూసాము ఆయన బీర్ బాటిల్స్ పెట్టుకొని ఉన్నారు, సో ఖచ్చితంగా అక్కడ మీ పార్ట్ ఉంటుంది, అక్కడ మీ రోల్ ఉంటుంది. ఉండకపోవచ్చేమో చెప్పలేము, మేబీ ఉండొచ్చు. ఎందుకంటే ముందు నుంచి హింట్లు ఇస్తూ వచ్చిన బెస్ట్ ఫ్రెండ్ అట్లాంటి సిచ్యువేషన్ లో పక్కన ఉంటాడు కదా తాగే టైంలో. సో అవునా? ఓకే. సో సీక్వెల్లో బాగా గుర్తుండిపోయింది, మీకు మనసుకు హత్తుకున్న సీన్ ఏదైనా ఉందా? అలా అని ఒక్కటని చెప్పలేమండి. ఓకే. ఇప్పుడు ఏం చెప్పినా రివీల్ అయిపోతుంది. అసలు సినిమా జర్నీ నేను ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. పార్ట్ 2కి సంబంధించిన నరేషన్లో కూర్చున్నప్పుడు డైరెక్టర్ గారు మాకు స్టోరీ నరేషన్ ఇస్తున్నప్పుడు అదైతే ఛాలెంజ్ లాగా ఫీల్ అయ్యాను నేనైతే. నిజంగానే చాలా టఫ్, యాక్చువల్గా అంత ఈజీ కాదు. ఆ మాడ్యులేషన్స్ కానీ అవన్నీ చాలా టఫ్. సింపుల్గా కనిపిస్తుంది కానీ చాలా టఫెస్ట్ క్యారెక్టర్ అండి యాక్చువల్గా. అవును. ఓకే. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంది, సినిమా చేసిన ఫీలింగ్ ఉంది. ఓకే. సో షార్ట్ ఫిలిం మనము అంటే టైం మీరు తీసుకున్న షూట్ టైం చూస్తే 36 గంటలలోనే మీరు సీక్వెల్ అనేది కంప్లీట్ చేశారు. సో ఆ టైంలో ఉరుకులు పరుగులు, లేదంటే ఈ షాట్ ఇక్కడ కంప్లీట్ చేయాలి, ఇక్కడ లైటింగ్ పోయేలోపు ఇది చేయాలి, ఇదంతా కూడా ఉంటుంది కదా. సో షూటింగ్ టైం అదంతా ఎలా అనిపించింది? రోలర్ కోస్టర్ లాగా అనిపించిందా? రోలర్ కోస్టర్ రైడ్ అండి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంత లాస్ట్ టైం 48 అవర్స్లో కంప్లీట్ చేసాము. సరే ఇప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు 36 అవర్స్లో ఇంత కంప్లీట్ చేయగలిగామంటే మాకు టీం వర్క్ ఖచ్చితంగా సపోర్ట్ కావాలండి. ఏ ఒక్కరు సహకరించకపోయినా ఇది అంత జరిగేది కాదు, ఇది ఇట్లా కంప్లీట్ అయ్యేది కాదు, మేము ఇంత ఫాస్ట్గా పనిచేసే వాళ్ళం కాదు, ఇలా కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కాదు. సో ఇదంతా కూడా డైరెక్టర్ గారికి ఖచ్చితంగా టీం వర్క్ అండి. టీం వర్క్, డైరెక్టర్ గారి కోఆర్డినేషన్ అంతా ఆయనే చూసుకున్నారు. డే 1 నుంచి ఇవాళ వరకు ప్రతిదీ ఆయనే చూసుకుంటున్నారు. ఆ బాధ్యత మొత్తం ఆయనదే, ఆ రెస్పాన్సిబిలిటీ మొత్తం ఆయనదే. కాబట్టి అది ఖచ్చితంగా క్రెడిట్స్ ఆయనకే ఇవ్వాలండి. 100% డైరెక్టర్ గారిదే. నేను ఫస్ట్ పార్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇంకా మీదట ఎప్పుడు నాకు ఇలాంటి ఛాన్స్ సందర్భం దొరికినా కానీ అప్పటికి చెప్తాను, నూమన్ గారు డైరెక్షన్ చేసినట్టుగా, ఆయన స్క్రిప్ట్ నరేషన్ చెప్పినట్టుగా, ఆయన వే ఆఫ్ స్టైల్ మేకింగ్ కానీ ఇంకెవరు చేయలేకపోవచ్చేమో మేబీ. ఇప్పటిదాకా నేను చేసిన డైరెక్టర్స్తో నేను ఒక 4-5 పనిచేశాను. ఈయన ది బెస్ట్ అండి. ఆయన పక్కన ఉన్నారని చెప్పట్లేదు, ఆయన ది బెస్ట్. ఓకే. సో ఒకసారి డైరెక్టర్ గారితో మాట్లాడదాము, లైక్ ఈ సీక్వెల్ గురించి అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రమోషన్స్ గురించి. సాధారణంగా షార్ట్ ఇంకో క్యారెక్టర్ ఉందండి దీంట్లో, శ్యామ్ ఆగం పాండు ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సో ఆయన బేసిక్గా మా కెమెరామ్యాన్ అయినా నాతోనే ఉంటారు. సో మా జిహెచ్ఎంసీ కెమెరామ్యాన్ శ్యామ్. సో చాలా బాగా యాక్టివ్గా చేశారు. సో పార్ట్ 1లో ఎలా చేశారో పార్ట్ 2లో ఆయన ప్రభావం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఏదైతే బిల్డర్ ప్రవీణ్ గారికి అండ్ ఆగం పాండుకు మధ్య జరిగినటువంటి సీక్వెన్స్ ఏదైతుందో చాలా బాగుంటుంది. సో శ్యామ్ కూడా వచ్చి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఎక్స్పీరియన్స్ కూడా, ఆయన ఎక్స్పీరియన్స్ ఈసారి చాలా, ఆయన సేవలు బాగా వాడుకున్నాం ఈసారి. ఓకే. ఆయన దౌర్జన్యం ఏంటో చూడాలి. సో ఖచ్చితంగా. సో మీరు చెప్పండి, అంటే నార్మల్గా యాజ్ ఏ కెమెరామ్యాన్గా మీరు కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఆర్టిస్ట్ అయిపోయారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఇదంతా మా డైరెక్టర్ గారు దయండి. నాకు అసలు అవసరం లేదన్న, కానీ ఆయనే నన్ను ఆర్టిస్ట్గా చేస్తాడు. ఓకే. నాకు ఒక డైలాగ్ కూడా పలకడం రాదు, అట్లాంటిది నాతో డబ్బింగ్ కూడా చెప్పించాడు ఆయన. ఓకే. సో నార్మల్గా పార్ట్ 1లో చూస్తే మీవి కొన్ని సీన్స్ ఉన్నాయి, లైక్ మీకు హెల్త్ బాగాలేదు, మీ కొడుకు పట్టించుకోడు. సో ఇదంతా నిజ జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటాము. మన ఫ్రెండ్స్ వాళ్ళకో లేదంటే వేరే వాళ్ళ ఫ్యామిలీలలోనో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో మీకేమనిపించింది ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్ ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? నా ఒక్క క్యారెక్టరే కాదండి ఇది. ఈ షార్ట్ ఫిల్మ్లో ఏంటంటే ప్రతి క్యారెక్టర్ కూడా అందరూ ఎవరి దానికి వాళ్ళు న్యాయం చేశారండి. చేయించుకున్నారు డైరెక్టర్ గారు, అట్లా ఆయన ఎవరెవరికి చేయించుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇది పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేశారు. పార్ట్ 2 షూటింగ్ జరుగుతున్నప్పుడు, ఒరే ఇదేనా బాహుబలి 1ఆ 2ఆ, ఏంటి ఇలా తీసేస్తున్నారు, 3 కూడా తీసేస్తారా అంటే అనే డైలాగులు అందరికీ వస్తుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఏంటి, అందరూ
దీని మీద వెయిట్ చేస్తున్నారు అందరూ. ఓకే. అట్లా ఏంటంటే 2 తీస్తామని అసలు ఊహించలేదండి మేము. ఆయన నాకు చెప్పిన అంటే ఒక 6 మంత్ ఆయనతో జర్నీ నేను కెమెరామెన్గా చేస్తూ ఉంటాను. శ్యాము ఇట్లా మనం షార్ట్ ఫిల్మ్ చేద్దాం అని చాలాసార్లు అన్నారు ఆయన. మనమే చెయ్యాలి అన్నారు. కానీ ఇంత తొందరగా చేస్తారు, ఇంత తొందరగా 2 కూడా తీస్తారు అనేసి ఎవరు ఊహించలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్మ్. సో సీక్వెల్లో మీ క్యారెక్టర్ అంటే ఫాదర్ క్యారెక్టర్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో కూడా మీరు మీ కొడుకుతోటి మాట్లాడడం, హాస్పిటల్కి రా అని చెప్పేసి నన్ను అడగడం, అతను పట్టించుకోకపోవడం ఇవన్నీ చూసాము. సో సీక్వెల్లో ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో ఆ సంభాషణ అదంతా ఏ విధంగా ఉంటుంది? ఫస్ట్ పార్ట్ లాగే దీంట్లో కూడా అంటే స్మూత్గానే వెళ్తుందండి. అంటే కొంచెం దానికి అంటే ఇప్పుడు 1కి 2కి తేడా ఉంది కదండి, 1, 2 అట్లానే దీంట్లో కూడా వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ చూసి ప్రేక్షకులు చెప్పాలండి. సో కొంచెం గట్టిగానే డైలాగ్స్ పడడము, ఆ. మీ లోపల ఉన్న యాక్టింగ్ మొత్తం బయటికి రావడం అదంతా చూడొచ్చా మనం సీక్వెల్లో? చాలా చాలా అండి. నా అంటే ఇంక చెప్పకూడదు కానీ ఒక డైలాగ్ చెప్పమంటారా? చెప్పేసేయండి. అది ప్రేక్షకులు ఖచ్చితంగా మీరు చెప్తారు. చెప్పాలి. వీళ్ళు నవ్వినా పర్వాలేదు, మీరు చెప్పాలి. చెప్పండి. చెప్పమంటారా? చెప్పండి చెప్పండి. ఇది లవ్ వైరస్ 2 అండి. ఇది ఆహా 2 అండి. ఇది 1 కాదు 2 అండి. ఇది అదే డైలాగ్ అదే dialogue. అదే డైలాగ్ అదే dialogue. గట్టిగానే డైరెక్టర్ గారు మిమ్మల్ని అందరినీ ట్రైన్ చేశారనే విషయం తెలుస్తోంది. అంటే ఒక డైలాగ్ కూడా చెప్పే వాళ్ళకి స్వేచ్ఛ లేదా అసలు? అంటే ఒకటి డబ్బింగ్ రోజు ఓకే. డబ్బింగ్ రోజు ఒక అంటే నిన్ననే జరిగిందండి డబ్బింగ్. అయితే అది దాంట్లో నాకు ఒక డైలాగ్ పలకడం రాలేదండి. అంటే మొత్తం చెప్పకూడదు కానీ దౌర్జన్యం దౌర్జన్యం నాకు రాలేదు. అది రాలేదు ఇప్పుడు కూడా. దాన్ని ఒక 20 సార్లు టేక్ తీసుకొని కుదరక దారుణం ఓకే మార్చేశారు ఇంకా అని మీకోసం. నేనే మార్చుకున్నానండి. ఆయన మీరే మార్చుకున్నారు. ఒప్పుకున్నారు ఆయన. ఓకే వచ్చేదాకా 20 సార్లు చెప్పించిన ఓకే. ఆయన నువ్వు పలకట్లే. వస్తారు ఒక క్యారెక్టర్ వచ్చి ఆయనతో ఏంటి దౌర్జన్యం అని? ఏంటండి మీ దౌర్జన్యం ఏంటండి ఒరిజినాలిటీలో ఉన్నదని మాకు వినిపించింది. మేము ఇక్కడ పర్టికులర్ గా పదం చూసేసరికి అప్పుడు నాకు అనిపించింది ఏంటి ఇంత రాలేదు. Okay, కానీ అంటే నీ అంతటి నువ్వే మార్చేసుకుంటావా, డైరెక్టర్ నేనా నువ్వా అని ఆయన అన్నారు. కానీ సరదాగా జోక్గానండి. అయితే సరే నీకు రావట్లేదు కదా దారుణం అని మార్చేసుకో అని చెప్పేసి అట్లానే చేసాం అనమాట. ఓకే. సో కొంచెం అదొక వెసులుబాటు చిన్న డైలాగ్ కల్పించారు. ఓకే. సో ఓవరాల్ గా లవ్ వైరస్ 2 ఎందుకు చూడాలి, ప్రేక్షకులకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ లవ్ వైరస్ 2 అనేది కుమారి లాంటి వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారండి. అలాంటి వాళ్ళకి ఇది ఒక పెద్ద మెసేజ్ అండి. ఇది అంటే ఒక ఉన్న 10 ఇంట్లో 4-5 ఇంట్లో కుమారులు చాలామంది ఉన్నారు. అందులో వాళ్ళు చూసి ఇలా ఉన్నామా, ఇట్లా ఉందా, మన క్యారెక్టర్ గురించి రియల్గా ఎవరో షార్ట్ ఫిల్మ్ తీసారా అని ఒక గుర్తింపు వస్తే చాలండి. ఓకే. అది సో ఒకసారి డైరెక్టర్ గారితో మాట్లాడదాము. సో అంటే సినిమా ప్రమోషన్స్ గురించి, ఈ షార్ట్ ఫిలిం ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుంటే నిజంగానే షార్ట్ ఫిలిమ్స్ ఈ మధ్యకాలంలో చాలా మంది తీయడము అదంతా కూడా మనం చూస్తున్నాం. కానీ మీలాగా ఎవరు ప్రమోషన్స్ చేయలేదు. మొత్తం ఎత్తుకోవడమే కొంచెం పెద్దగానే ఎత్తుకున్నారు, గట్టిగానే. సో దిల్ రాజు గారితోటి పోస్టర్ లాంచ్ చేయించారు, సాంగ్ వచ్చేసి వివి వినాయక్ గారితో చేయించారు. సో ఈ థాట్ ఎలా వచ్చింది? ఆ థాట్ అంటే ఏదో మనం తీసామా రిలీజ్ చేసామా అన్నట్లు కాకుండా కొద్దిగా ప్రత్యేకంగా చూపించాలి. మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు, సో ఏదైనా మనం ప్రత్యేకమైన మార్క్ చూపించాలి, మనం ఎప్పుడు కూడా కొంత స్పెషల్గా ఉండాలి మా నాన్నగారు చెప్తుంటారు. సో ఇంకొకటి చేసిన పని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే దానికి న్యాయం జరగాలి, లేకపోతే చేయొద్దు, స్టార్ట్ చేయొద్దు, చేస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి వర్క్. సో అందులో భాగంగానే మేము సినిమాలు తీసేంత పరిస్థితి లేదు, పెద్ద పెద్ద సినిమాలు తీసే పరిస్థితి లేదు. అందరికీ టాలెంట్ ఉంది, అందరము ఒక టీమ్గా ఏర్పాటయ్యాము. సో కొంత డిఫరెంట్ చూపించాలి, కొత్తదనం, మన మార్క్ ఉండాలి అనేది మాకు తెలిసిన సర్కిల్లో, మాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా, రిలేషన్స్ ద్వారా, వాళ్ళ ద్వారా. సో మేము వాళ్ళందరి నెట్వర్క్ తెలుసుకుని వాళ్ళ ద్వారా వాళ్ళు కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి దిల్ రాజు గారు కానివ్వండి చాలా టైంని కేటాయించారు. ఆ రోజు అన్నారు మంచి కథతో వస్తే తప్పకుండా మేము మీకు ఆఫర్ ఇస్తామన్నారు. సో టీంని అందరినీ కూడా అభినందించారు. వివి వినాయక్ గారు కూడా అదే 36 గంటల్లో తీయడం అంటే అసలు 36 గంటల మామూలు విషయం కాదు. అది కూడా డ్యూటీ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఇచ్చేయడం అనేది మామూలు విషయం కాదు అన్నట్టు కూడా వివి వినాయక్ గారు ప్రశంసించారు. మల్లారెడ్డి గారు కానివ్వండి, సజ్జనార్ గారు కానివ్వండి. సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా అంటే వెళ్ళిన ప్రతి చోట కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళందరూ కూడా మాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో చాలా బాగా వచ్చింది. పార్ట్ 2 తొందరలోనే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నాము. సో దానికి సంబంధించి సో ఎస్పెషల్లీ నేను చెప్పాల్సింది మా ప్రవీణ్ అన్న గురించి. ప్రొడ్యూసర్ ప్రవీణ్ అన్న. సో ప్రొడ్యూసర్ ప్రవీణ్ అన్న పార్ట్ 1లో బాగా సపోర్ట్ చేశారు, పార్ట్ 2లో కూడా ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు. సో అడిగిన వెంటనే ప్రతి దానికి కాదనకుండా, బట్ ఆయన ఎక్కడ ప్రమోషన్స్లో ఎక్కడ కూడా పాల్గొనలేదు.
బట్ ఆయన కూడా ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పుడు కూడా ఆయన ప్రమోషన్లో ఏం పార్టిసిపేట్ చేయలేదు. ఆయన కూడా ఆయనతో ఒకసారి మాట్లాడదాం మనం ప్రవీణ్ ఖచ్చితంగా గారితో. ఖచ్చితంగా ఒకసారి ఎందుకంటే ఆయన మాట్లాడదాం. ప్రతిసారి కూడా లాస్ట్ టైం కూడా ఆయన ప్రమోషన్స్ లెక్క లేరు. సో లేకుండానే నన్ను నడిపిస్తున్నారు. బాగా సపోర్ట్ చేస్తున్నారు అండి, కొత్త వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో మాకు కావాల్సినటువంటి అవసరాలు ఏదైతున్నాయో, బడ్జెట్ ఏదైతుందో దాని వరకు కూడా ఆయన వాస్తవానికి ఇందులో లాభాపేక్ష అయితే ఏమీ లేదండి. ఎలాంటి లాభం లేకుండానే ఆయన Encourage ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది యూట్యూబ్ సంబంధించిన స్ట్రీమింగ్. సో దీంట్లో పెద్ద ఇన్కమ్ వచ్చేది ఉంటుంది ఏముండదు ఇందులో. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 0 ఎక్స్పెక్టేషన్స్ వచ్చేయాలి. సో ప్రస్తుతం మా ప్రొడ్యూసర్ గారితో కూడా ప్రవీణ్ గారు ఉన్నారు. ప్రవీణ్ గారితో ఒక్కసారి మాట్లాడండి. ఖచ్చితంగా. అన్న ప్రవీణ్ అన్నయ్య. గుడ్ ఈవినింగ్ అన్న. అదే మన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఉన్నామన్నా, మన లవ్ వైరస్ 2. ఓకే యాంకర్ గారు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడతారు మీతో. ఒకసారి మన ఫిలిం గురించి ఒకసారి చెప్పండి. ప్రవీణ్ గారు నమస్తే, నేను అంజుమా. అంజుమా గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే, సో లవ్ వైరస్ని వెనక నుంచి నడిపిస్తున్నారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. సో ఇంతమందిలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసుకొని రావడము, వాళ్ళకి ఇంత మంచి సపోర్ట్ ఇవ్వడము, ఇదంతా ఏ విధంగా అనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉందండి. ఓకే, సో అనుకున్నారా ఇంత మంచి అప్లాజ్ వస్తుంది చూసే వాళ్ళ దగ్గర నుంచి కావచ్చు, లేదంటే సొసైటీలో జరుగుతున్నటువంటి సంఘటనల ఆధారంగా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ తీశారు. సో ఎట్లా ఉంది ఆ రెస్పాన్స్? అదంతా కూడా చూస్తుంటే ఎలా అనిపిస్తోంది? ఫస్ట్ పార్ట్ కి వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత డెఫినెట్ గా సెకండ్ పార్ట్ కూడా ఎక్కువ మంది ఆదరిస్తారు అనుకుంటున్నాము. సో అనుకున్న దానికన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. చాలా తక్కువ టైంలోనే షూటింగ్ చేస్తున్నాము, తక్కువ టైంలో ఎడిటింగ్ అవుతుంది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి అయిపోతుంది. మేబీ ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ లో ఇంకా రెస్పాన్స్ ఉంటుంది, ఇంకా ప్రజలకు నచ్చుతుందని అయితే ఆశిస్తున్నాను. సో యంగ్ టీమ్ ఉన్నారు, యంగ్ డైరెక్టర్, యంగ్ ప్రొడ్యూసర్, సో మొత్తం యంగ్ అండ్ డైనమిక్గా ఉంది. అంటే 36 అవర్స్లోనే షార్ట్ ఫిల్మ్ని కంప్లీట్ చేశారు. నిజంగా ఇది ఒక మార్క్ అని చెప్పుకోవచ్చు. సో ఈ థాట్ ఎవరిది, డైరెక్టర్ గారిదా లేకపోతే మీదా? డైరెక్టర్ గారు అండి. డైరెక్టర్ గారు తను అనుకున్నది అయిపోయిందాక వదిలిపెట్టాడు. అది అప్పుడు నిద్ర కూడా యాక్చువల్గా. సో ఫస్ట్ పార్ట్ అంతే కంప్లీట్ చేశాడు, సెకండ్ పార్ట్ కూడా అదే విధంగా కంప్లీట్ చేశాడు షూటింగ్ లో కూడా. సో అంతే అంటే ఎలా అయితే షూట్ చేశాడో అంత బుల్లెట్ ప్యాన్ తోటి అందరికి వెళ్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము కూడా. ఓకే, సో ఒక మంచి టీమ్ స్పిరిట్ తోటి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా చాలా జోవియల్గా ఉన్నారు. సో మనకి లవ్ వైరస్ 2 అనేది త్వరలోనే రాబోతుంది ప్రేక్షకుల ముందుకి. ఇంకా దీనికి సీక్వెల్స్ ఉంటాయి అని అనుకోవచ్చా? ఆయనకు మాట రాదండి బాబు, ఆయనకు మాట రాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఏ ముహూర్తాన ఏం ప్లాన్ చేస్తున్నారో, ఎన్ కార్డ్ ఇస్తున్నారో లేదో దానికి ఇంకా తన మనసులో ఏముందని తనే చెప్పాలి. వాస్తవానికి ఆయన వాస్తవానికి థ్యాంక్స్ మీట్లు అన్నారు, దీన్ని 2, 3, 4, 5 వేస్తూనే ఉంటాం సిరీస్ అన్నాడు. కరెక్ట్గా 3 రోజులే అన్న పార్ట్ 2ది కథ రెడీ అయిపోయింది అన్నట్టు. ఏంటి రెడీ అయిపోయిందా? అప్పుడే వెంటనే ఆయన యాక్సెప్ట్ చేశారు. సరే ఓకే ముందెళ్ళండి, గో హెడ్, తప్పకుండా సపోర్ట్ ఉంటుంది అని అన్నారు. ఓకే, సో మీరెందుకు అంటే ఇట్లాంటి ఇంటర్వ్యూస్లలోకి మీరెందుకు రావట్లేదు? ఎందుకు బిహైండ్ ది కెమెరా ఉంటున్నారు? ఎనీ రీజన్? లేదండి, నేను అనుకోకుండా సడన్ గా ప్లాన్ చేస్తాడు డైరెక్టర్ గారు. ఓకే, బట్ ఖచ్చితంగా సక్సెస్ మీట్లో నెక్స్ట్ మనది లవ్ వైరస్ 2 ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. బికాజ్ పార్ట్ 1 చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడు సీక్వెల్ వస్తుందా అని చెప్పేసి అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో సక్సెస్ మీట్లో ఖచ్చితంగా నిర్మాత ప్రవీణ్ గారు ఉంటారు. డెఫినెట్ గా ఉంటానండి, డెఫినెట్ గా ఉండాలి. అదే మా సెంటిమెంట్, ఆయన థ్యాంక్స్ మీట్ లో ఉండడమే మా సెంటిమెంట్. సో ఖచ్చితంగా మీరు ఉండాలి, ఇంకా న్యూ పీపుల్ని మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రవీణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. యా, సో లైక్ ప్రమోషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో పార్ట్ 1కి సంబంధించి మంచిగా పెద్ద పెద్ద వాళ్ళతోనే ప్రమోషన్స్ అనేవి చేశారు. ఎట్ ద సేమ్ టైం పార్ట్ 2కి సంబంధించి కూడా మీరు పోస్టర్ లాంచ్ కావచ్చు, లేదంటే సాంగ్ రిలీజ్ కావచ్చు, ఇవన్నీ కూడా లైక్ మూవీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతోటి చేయించారు. సో మీరు బై ప్రొఫెషన్ మీరు మీడియాలో ఉన్నారు, యాజ్ ఎ రిపోర్టర్గా మీరు కంటిన్యూ చేస్తున్నారు మీ ప్రొఫెషన్ని, చేస్తూ ప్యాషన్ని కంటిన్యూ చేస్తున్నారు. సో ఆర్గనైజేషన్ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ విషయంలో మీ ఆర్గనైజేషన్ నుంచి మీకు వస్తున్నటువంటి ఆ సపోర్ట్ ఏ విధంగా ఉంది? ఆర్గనైజేషన్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ ఉందండి. సో నేను ఏవిఎన్లో కరెస్పాండెంట్గా చేస్తాను. సో నాతో పాటు నేను ఒక్కడిని మాత్రమే కాదు, ఇందులో కెమెరామ్యాన్ ఉన్నారు, స్టోర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా ఎడిటర్ భాను, అదేవిధంగా అందరూ అంటే హర్ష కానివ్వండి, శ్యామ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మా ఏబీని సంబంధించిన మేజర్ పార్ట్ అంతా ఏబీని సంబంధించినటువంటి టీం. సో ఎవరైతే మా అందరికి కూడా వాస్తవానికి అంటే వేరే చోట అయితే ఇలాంటివి యాక్సెప్ట్ చేయరు.
ఏంటి ఆఫీస్ దగ్గర ఇలాంటివి ఏంటి అంత టీం చేస్తున్నారు అది ఇది అని. బట్ మాకు మా మేనేజ్మెంట్ నుంచి మాత్రం చాలా మంచి సపోర్ట్ ఉందండి. ఎప్పుడు ఎలాంటి ఏ సినిమా ప్రమోషన్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఈ సినిమా కోసం మాకు సపోర్ట్ చేశారు. అది మా ఎండి గారు వేమూరి రాధాకృష్ణ సార్, సో ఆర్కే సార్, అదేవిధంగా భానుప్రకాష్ సార్, సో ఇద్దరు కూడా సపోర్ట్ చేశారు. దాంతోపాటు మా నవీన్ సార్, అదేవిధంగా వెంకటకృష్ణ సార్ కానివ్వండి, కెమెరా డిపార్ట్మెంట్ హెచ్ఓడి శ్రీనివాస్ సార్ కానివ్వండి, సో స్టోర్ డిపార్ట్మెంట్ ప్రసాద్ గారు కానివ్వండి, సో అలా మాకు వీళ్ళందరూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ హెచ్ఓడి, ముఖ్యంగా మా యాజమాన్యం మా ఆర్కే సార్, మా భాను సార్. సో భాను సార్ అయితే ఈ సందర్భంగా ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో, మా లాంటి కొత్త వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళడంలో ఎప్పుడు ముందుండేటటువంటి భాను సార్. సో భాను సార్కి మా లవ్ వైరస్ 2 టీం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్, ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్. సో నిజంగా మేము చిన్న వ్యక్తులం అండి, మేము అందులో చేసే ఎంప్లాయీస్. సో మాకు వాళ్ళ టైం ఇవ్వడమే చాలా గొప్ప. వాళ్ళు మాతో పోస్టర్స్ రిలీజ్ చేయడం, మా మూవీ చూడడం, ఆర్కే సార్ మా మూవీ కూడా చూశారు, భాను సార్ మా మూవీ చూశారు, ప్రశంసించారు, బాగుంది గో హెడ్ అన్నారు. దాంతోపాటు మాకు కొంత ఏదైతే న్యూస్లో కూడా కవరేజ్ ఇచ్చారు, మాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. సో తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో సార్, తప్పకుండా మేము నిలబెట్టుకుంటాం. ఎక్కడున్నా కూడా మీకు మేమందరం కూడా జీవితాంతం రుణపడి ఉంటాం. ఎందుకంటే మీరు అవకాశం ఇవ్వడం అనేది, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం అనేది గొప్ప విషయం. సో ఇంత పెద్ద సంస్థలో మేము కూడా ఒక పార్ట్ అయినందుకు, మీ దగ్గర మేము చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము, సంతోషపడుతున్నాము. సో ఈ సందర్భంగా ఎండి సార్ గారికి, ఆర్కే సార్ గారికి, అదేవిధంగా మా భాను సార్కి, అదేవిధంగా వెంకటకృష్ణ సార్ గారికి, అదేవిధంగా నవీన్ సార్కి, అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో ఎందుకంటే చాలా సపోర్ట్ ఇచ్చారు. పార్ట్ 1లో చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. సో అదే సపోర్ట్ మీరు ఇవ్వడం, దాంతోపాటు ప్రేక్షకులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా నాకు దీని వెనకాలండి సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సో లొకేషన్స్ పరంగా రాజ్ కుమార్ అన్న చాలా సపోర్ట్ చేశారు. రాజ్ కుమార్ అన్న బాచుపల్లిలో మేమంతా లొకేషన్స్ చేసాము షూటింగ్. సో రాజ్ కుమార్ అన్న కానివ్వండి, రామగౌడ్ అన్న కానివ్వండి, అదేవిధంగా నాని కానివ్వండి, మాకు చాలా బాగా సపోర్ట్ చేశారు లొకేషన్స్ పరంగా మేమున్న ఏరియాలో. సో రాజ్ కుమార్ అన్నకి ఎస్పెషల్లీ చాలా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన 2 days పూర్తిగా మాకు టైం కేటాయించేశాడు. వాళ్ళు ఇల్లు ఇచ్చేశారు, మీరు ఏదైనా చేసుకోండి అన్నారు, మేము అడిగిందానంటే యాక్సెప్ట్ చేశారు. సో థ్యాంక్ యూ రాజ్ కుమార్ అన్న, థ్యాంక్ యూ, లవ్ యూ, మీకు చాలా థ్యాంక్స్. అదేవిధంగా రామగౌడ్ అన్నకు కానివ్వండి, నాని, ఎస్పెషల్లీ నాని చాలా మాకు సపోర్ట్ చేశాడు, చిన్న కానివ్వండి. సో అందరికి కూడా చాలా థ్యాంక్స్. సో తప్పకుండా లవ్ వైరస్ 2 అందరినీ మెచ్చుకుంటుంది, అందరినీ కూడా సపోర్ట్ చేస్తుందంటూ కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము. సో మాకు సపోర్ట్ చేసినటువంటి వారందరికీ కూడా, ఎందుకంటే ఎప్పటికీ రుణపడి ఉంటాము. ఇది ఒక చిన్న ప్లాట్ఫామ్, అందరూ కూడా ఎంతో సపోర్ట్ చేశారు, ఎంకరేజ్మెంట్ చేశారు. మీ బ్లెస్సింగ్స్ మాతో ఉండాలి. సో ఇంకోటి, ఇంత షార్ట్ ఫిల్మ్ చేసిన సమయంలో చాలా కొంత మేము ఏదైతే కొంత డిసప్పాయింట్ కొన్ని సందర్భాల్లో గురైన సందర్భంలో కూడా టీం అంతా కూడా అందరూ లేదన్నా మనం చేద్దామన్నా, అదన్నా ఇదన్నా అని అన్నారు. సో ఈ టీంలో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి మా కాస్ట్యూమ్ డిజైనర్, సో మా ప్రియా. సో చాలా థ్యాంక్స్ యామిని ప్రియా. సో యామిని ప్రియా, నీకు చాలా ఈ అన్నయ్య రుణపడి ఉంటాడు. నువ్వు చేసిన హెల్ప్, నువ్వు చేసిన వాటిని తప్పకుండా నేను గుర్తుపెట్టుకుంటాను. సో ఈ సందర్భంగా యామినికి అయితే చాలా థ్యాంక్స్ అమ్మా. ఎందుకంటే నువ్వు డెఫినెట్లీ కొంత కష్టకాలంలో నువ్వు సపోర్ట్ చేసావు. ఈ టీంలో మెంబర్ అయ్యి ఉండి నేను ఒక సందర్భంలో బాధపడుతుంటే వాళ్ళ బాగా వసంత్ దగ్గరికి వెళ్ళి అండ్ శ్యామ్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు అంటే కొంత ఆ టైంలో ఒక చిన్న వాటి వల్ల మోరల్ సపోర్ట్, ఒక సిచ్యువేషన్లో కొంత మాకు వెంటనే ఒక ఇబ్బంది అయింది. సో దాన్ని సాల్వ్ చేయడానికి సో యామిని చాలా సపోర్ట్ చేసింది. సో ఈ మూవీతో కానివ్వండి, దీంతో కానివ్వండి, నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా యామిని చాలా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ యామిని, నీ సపోర్ట్, నీ ఎంకరేజ్మెంట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. సో నెక్స్ట్ ప్రమోషన్స్లో నువ్వు కూడా పాల్గొనాలి. సో తప్పకుండా నీ ఎంకరేజ్మెంట్ ఇలా ఉండాలని కోరుకున్నాను. ఎందుకంటే ఆమె ఇందులో ఏ రోల్ చేయలేదండి, కేవలం వాళ్ళ బావగారి కోసం ఇందులో వచ్చి మాతో పాటు ఒక ఫ్యామిలీగా కలిసిపోయింది, అందరితో సరదాగా గడిపేసింది. దాంతోపాటు శివనాగులు, సో శివనాగులు కూడా అయితే చాలా బాగా సపోర్ట్ చేశాడు. సో ఇందులో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు. సో నిజంగా సారీ హరీష్, నువ్వు ప్రమోషన్స్లో నువ్వు పాల్గొనకపోవడం నాకు కొంత బాధగా ఉంది. డెఫినెట్లీ నెక్స్ట్ ప్రమోషన్స్లో ఉండాలి. ఎందుకంటే డిఓపి హరీష్ గురించి అండి, అంతమంది ఒక ఎత్తు అయితే ఆయన ఒక ఎత్తు అండి. వీళ్ళందరినీ అందంగా చాలా బాగా చూపించిన వ్యక్తి హరీష్. ఆయన హరీష్ ఎంత బాగా చూపించాడంటే ఫ్రేమ్ టు ఫ్రేమ్ కుమారి ఇక్కడ ఉన్నదానికంటే ఇంకా బాగా అంత కలర్ఫుల్గా భానుని ఇంకా కలర్ఫుల్గా ప్రతి ఒక్కరిని కూడా చాలా అందంగా తీర్చిదిద్దాడు. సో అంత క్రేన్ లేకపోయినా క్రేన్ ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు, కింద పడిపోతాడు. చేసిన 2 days అండి, 1.5 day షూటింగ్ అండి, ఎక్కడ కూడా ఆయన అసలు పడుకోలే, నిద్రపోలే, చేస్తూ సాంగ్ ఒకటి ఉంది. సాంగ్ అండి మేము ఎర్లీ మార్నింగ్ 1:30కి స్టార్ట్ చేస్తాం, 4:30 వరకు చేస్తూనే ఉన్నాం. ఆయన అస్సలు పడుకోలేదు. మేమైనా మధ్యలో ఒక 1/2 hour 1 hour బ్రేక్ తీసుకున్నాం.
కనీసం ఆయన బ్రేక్ తీసుకోలే, నిద్రాహారాలు మానేసి చాలా చాలా కష్టపడ్డాడు. హరీష్, నీకు టీం అందరి తరపున, నువ్వు మా టీం మెంబర్ అయినా కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నీలాంటి హార్డ్ వర్కర్, నీలాంటి కమిట్మెంట్ ఉన్న పర్సన్ దొరకడు. నువ్వు చాలా కష్టపడ్డావు, నువ్వు చేసినటువంటి హెల్ప్. దాంతోపాటు శ్రీనివాస్ సార్, మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్, మీరు కూడా సపోర్ట్ చేశారు. అండ్ నాగరాజు బ్రో కూడా, నీకు కూడా చాలా థ్యాంక్స్. సో ప్రతి ఒక్కరికి అంటే థ్యాంక్స్ చెప్పి మీ అందరినీ కూడా మేము దూరం చేయలేము. ఎప్పటికి కూడా మీరు మా మనసుల్లో ఉంటారు. తప్పకుండా ఈ విజయంలో మీ పాత్ర కూడా ఉంటుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. సో ఇదంతా కంప్లీట్ చేసుకొని మీ ముందు రావడానికి మేమైతే ఏర్పాట్లు చేస్తున్నాము. సో దాంతోపాటు నాకు పర్సనల్గా సపోర్ట్ చేసింది మా ఫ్యామిలీ, నాన్నగారు. సో మా నాన్నగారు కానీ మా తమ్ముడు కానీ వాళ్ళు చాలా ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు, ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు. సో ఈ స్టోరీలో కూడా వాళ్ళు నాకు చాలా కొంత ఎట్లా ఏంటి ఏం చేయాలి ఏంటని కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ ఇచ్చారు. సో మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా సపోర్ట్ ఉన్నారు. సో ఈ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేసి ఈ లవ్ వైరస్ 2ని మీ ముందుకి త్వరలోనే తీసుకురాబోతున్నాను. డేట్ కూడా ఒక 2-3 డేస్లోనే అనౌన్స్ చేస్తారు ప్రొడ్యూసర్ గారు. సో త్వరలోనే ఆ ఈవెంట్ని కూడా మేము ప్లాన్ చేస్తున్నాము. సో అది కూడా తప్పకుండా ప్రివ్యూ షో వేసిన తర్వాత అందరం చూసేసి సో అవంతా చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నామండి. సో ఈ సందర్భంగా మీరు ప్రేక్షకులకి ఏం చెప్పాలి అనుకుంటున్నారు లవ్ వైరస్ 2 గురించి? లవ్ వైరస్ 2 ఇంతమంది కష్టం, ఇంతమంది శ్రమ, అందరు నిద్రాహారాలు మానేసి అందరు చేశారు. కేవలం 36 గంటల్లోనే తీసింది. సో తప్పకుండా ఇది సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా యూట్యూబ్లో, ఇది థియేటర్లో రిలీజ్ అయ్యే మూవీ కాదు, ఇది యూట్యూబ్లోనే. సో కేవలము 36 గంటల్లో దాదాపు 1 అవర్ నిడివి గల మూవీ ఇదంతా కూడా. ఇందులో దాదాపు 2 సాంగ్స్ ఉంటాయి, మంచి స్క్రీన్ ప్లే ఉంటుంది, మంచి ఫీల్ గుడ్స్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో స్వయం కృషి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో దీన్ని మీరు చూడొచ్చు. సో మాకు పెద్దగా సబ్స్క్రైబర్ లేరు. సో మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే త్వరలో మీ ముందుకు రాబోతున్నాము. తప్పకుండా మీకు తెలిసిన వారికి ఒక 4గురికి షేర్ చేయండి, ఆ 4గురిని ఇంకో 4గురికి షేర్ చేయమని చెప్పండి. సో దీన్ని కొంత అంతా కూడా వైరస్లా వ్యాపింపజేయండి. సో 1 మంత్లోనే పార్ట్ 2ని కూడా కంప్లీట్ చేసేయాలి, రిలీజ్ చేయాలనే సంకల్పంతో మేము దీన్ని ప్లాన్ చేసాము. సో పార్ట్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసి మంచి ఫీల్ ఉంటుంది. కొత్త తరహం కథ, మీరు అంటే పోస్టర్లో చూసినట్లు లేకపోతే ప్రమోషన్లో ఉన్నట్లు కాదు, కొంత డిఫరెంట్ ఉంటుంది. ఒక 2 ట్విస్టులు ఉంటాయి. ఆ 2 ట్విస్టులు కూడా మీకు చాలా బాగా అవునా ఇట్లా జరిగిందా అనే విధంగా ఉంటుంది. సో బాగుంటుంది, మంచిగా ఉంటుంది. సో అందరినీ ఎంకరేజ్ చేస్తుంటారు. సో అందరి రీల్స్ అందరినీ చూస్తుంటారు కాబట్టి సోషల్ మీడియాలో మీరు వెళ్తూ ఒకసారి మా లవ్ వైరస్ 2 అని కొట్టి చూడండి. తప్పకుండా పార్ట్ 1 ఈ లోపు ఎవరైతే పార్ట్ 2ని చూడాలనుకుంటున్నారో పార్ట్ 1ని కూడా కొద్దిగా చూసేస్తే పార్ట్ 2 కొద్దిగా ఈజీగా మీకు తొందరగా అర్థమవుతుంది. సో తప్పకుండా లవ్ వైరస్ ఏదైతే ఉందో లవ్ వైరస్ ఫుల్ మూవీ అని కొడితే మీకు ఫుల్గా మూవీ చూడొచ్చు. సో ఈ లోపు ఇంకో వారం 10 రోజుల్లో మేము వచ్చేస్తాం కాబట్టి పార్ట్ 1 చూస్తే కొంత మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను. డెఫినెట్లీ, ఎందుకంటే లవ్ వైరస్ చూడడం స్టార్ట్ చేస్తే ఎంగేజింగ్ అయిపోతుంది. ఎందుకంటే అరే ఇది ఎక్కడో చూసామే, ఇది నిజంగా మన వాళ్ళకి జరిగింది అని అన్నట్టుగా కథలోకి తీసుకెళ్తుంది. సో మొత్తం చూసిన తర్వాత పార్ట్ 2 ఏం జరుగుతుంది అనేటువంటి ఒక క్యూరియాసిటీ ఖచ్చితంగా ఆడియన్స్లో వస్తుంది. సో ఇప్పుడు ఎవరైతే పార్ట్ 2 చూడాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పార్ట్ 1ని మళ్ళీ ఒకసారి చూడండి. చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళు కూడా ఇంకొకసారి చూడండి. ఎందుకంటే అందరూ కూడా కొత్త వాళ్ళు, న్యూ టాలెంట్. సో ఇదేదో డబ్బుల కోసం చేస్తుంది కాదు, ఇంకా దేనికోసం కాదు. సొసైటీలో జరుగుతున్నటువంటి సంఘటనలను తీసుకొని, యథార్థ సంఘటనలను తీసుకొని వాటిలో నుంచి ఒక మంచి మెసేజ్ని సొసైటీకి ఇవ్వాలి అనేటువంటి ఒక సంకల్పంతో వీళ్ళు ముందుకు రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ వైరస్ 1 ఏ విధంగా అయితే సక్సెస్ అయిందో లవ్ వైరస్ 2 కూడా అంతే మంచి విజయాన్ని సాధించాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా సక్సెస్ కూడా వస్తుంది. సో మళ్ళీ మనం ఖచ్చితంగా అవకాశం ఉంటే, నాకు అవకాశం వస్తే సక్సెస్ మీట్లో కలుద్దాం. సో 10 ఇయర్స్ నుంచి యాజ్ ఏ జర్నలిస్ట్గా చూస్తున్న ఆయన్ని ఒక్కసారిగా డైరెక్టర్గా చూడడం నిజంగా చాలా మంచిగా అనిపించింది. ప్రొఫెషన్ని కంటిన్యూ చేస్తూ మీరు ప్యాషన్లోకి వచ్చారు. సో ఇది ఇలాగే కంటిన్యూ అవుతుందా, లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టర్గా మారబోతారా? ఇది ఇలాగే కంటిన్యూ అయింది. నాకు ఏదైతే జర్నలిస్ట్గా ఉందో అదే నాకు చాలా కంఫర్టబుల్. సో ఏదైతే నా ప్యాషన్ ఇది నాకు అంటే కొద్ది సరదా కాబట్టి వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్, వీళ్ళందరూ సపోర్ట్ చేయడంతోనే ఇదంతా జరిగింది. సో అట్లేం లేదు, నేను జర్నలిస్ట్గానే కొనసాగుతున్నాను. మా ఎండి గారు కూడా అడిగారు ఏంటి మరి మూవీ చూసే రోజు, ఆర్కే సార్ కూడా అడిగారు ఏంటి మరి పూర్తిగా సినిమాల వైపు వెళ్ళిపోతావు అంటే, లేదు సార్ నేను ఇంటి ఇటే ఉంటాను సార్, అదేదో పార్ట్ టైం సరదాగా అంటే అదేన్నారు. తప్పకుండా నేను ఏబిఎన్లోనే కొనసాగుతాను. సో ఇదే సరదాగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అంతే. ఖచ్చితంగా లైక్ మీరు మీ ప్రొఫెషన్ని అట్ ద సేమ్ టైం మీ ప్యాషన్ని రెండింటిని కూడా కంటిన్యూ చేయాలని, ఇలాగే కొత్త టీంని తీసుకొని వచ్చి ఇంకా మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ అనేవి మీరు సొసైటీకి చూపించాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో లవ్ వైరస్ 2 మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. లవ్ వైరస్ 1 ఇప్పటికే ప్రజాదరణ పొందింది. సో లవ్ వైరస్ 2 కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని మనం అందరం కోరుకుందాం.